హలో అండి, అందరికీ నమస్కారం. 10th క్లాస్ రిజల్ట్స్ రాబోతున్నాయి కదా. పేరెంట్స్ అందరికీ చెప్తున్నానండి. నేను కూడా ఒక టీచర్గా 25 ఇయర్స్ నేను ఒక టీచర్ వృత్తిలో ఉన్నాను. చెప్తున్నాను, మీ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినా, తక్కువ ర్యాంక్ వచ్చినా, లేదా వాళ్ళు ఫెయిల్ అయినా మీరు ఆలోచించి వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు స్టూడెంట్ కంటే ముందు మీ పిల్లలండి వాళ్ళు. అయితే అందరూ ఒకేలా ఉండరు, అందరు బ్రెయిన్ ఒకలాగే ఉండదు, అందరు ఎగ్జామ్స్ ఒకేలా రాసి ఉండరు కదా. దాన్ని బట్టి ఫలితాలు వచ్చిండొచ్చు, దాంట్లో ఏమీ తప్పు లేదు కదండి. దాన్ని పట్టుకొని వాళ్ళని మాత్రం మీరు నిందించకండి. ఒకవేళ తక్కువ మార్కులు వస్తే కనుక్కోండి, ఎందుకు అని అడగండి. పోనీలే నాన్న, నువ్వు ఇందులో జాయిన్ అవ్వడానికి ఈ మార్కులు సరిపోతాయి అని చెప్పండి. తర్వాత ఫర్దర్గా ఏం చేయాలో ఆలోచించండి. అంతేకాని వాళ్ళని పట్టుకొని వెంటనే రాచి రంపాన పెట్టి నీకు 9 పాయింట్స్ వచ్చాయి, నీ 10 పాయింట్స్ వచ్చాయి, నీ 8 పాయింట్స్ వచ్చాయి. ఎవరికండి కావాలి ఈ పాయింట్స్? ఈ క్లాస్ తర్వాత ఇంకా ఆ పాయింట్స్ ఎందుకు పనికిరావండి. అదైతే నిజం, నేను చెప్తున్నాను కదా. సో ఇంటర్మీడియట్కి చేరాలంటే వాళ్ళ అర్హత 10th పాస్ అవ్వడమే. వస్తుంది, పర్వాలేదు, సీట్ వస్తుంది, ఏం కాదు. కాబట్టి పిల్లల్ని మాత్రం మీరు ఏమీ అనకండి దయచేసి. పేరెంట్స్కి నాకు ఇదొక రిక్వెస్ట్ అండి. ఇంకా పిల్లలు కూడా ఏది అంటే ఏమీ అనుకోకుండానే నేను అది చేసుకుంటా, నేను ఇది చేసుకుంటా అని చెప్పేసి ఆవేశాలకు మాత్రం పోకండి. పిల్లలకు ఇది నా రిక్వెస్ట్.